వైట్ కలర్ అంటే ఆ ప్రాంతంలో మీకు వర్షాలు పడవు, పడ్డ తుంపురుగా ఉండే అవకాశం. అండ్ లైట్గా పడుతున్నటువంటి ఎల్లో కలర్, ఈ లైట్గా ఉన్నటువంటి ఎల్లో కలర్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 0.3 నుంచి 2.5 మధ్య వర్షపాతం, అంటే మోస్తారు వర్షాలు చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. అండ్ మీకు థిక్గా కనిపిస్తున్నటువంటి ఎల్లో కామారెడ్డి, నిజామాబాదు, జగిత్యాలు, కొమరం భీము, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో మీకు థిక్గా కలర్లో కనిపిస్తున్న ఎల్లో ఏదైతుందో ఇది 2.5 to 15.6 మధ్య వర్షపాతం నమోదవుతుంది. అంటే ఇక్కడ కొంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. అండ్ అత్యంత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఎక్కడ పడతాయి? ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తున్నది. మీరు తొలివేలు స్క్రీన్ మీద మ్యాప్లో చూస్తే బ్లూ కలర్ కనిపిస్తున్నటువంటి నిర్మల్, మంచిర్యాల ఈ ప్రాంతం, నిర్మల్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ఇది 15.6 to 64.5 మధ్య వర్షపాతం నమోదవుతుంది. అంటే మరి ఇక్కడ వర్షపాతం ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యధికంగా, ఈ థిక్గా ఉన్నటువంటి ఎల్లో ప్రాంతాల్లో మోస్తారుగా, ఇక్కడ చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వర్షాలు పడే ఛాన్స్ లేదు. సో ఇట్లా ఓవరాల్ ఒక నల్గొండ తప్పితే తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాలో కూడా మరి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి 48 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూద్దాం. ఇప్పటికీ 24 గంటలు చూస్తాం, ఇప్పుడు 48 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే ఈ 48 అవర్స్లో అంటే 23 రేపు ఉదయం 8 గంటల నుంచి 24 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కనుక అబ్జర్వ్ చేస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. కొమరం భీం జిల్లాను కొంత టచ్ చేస్తూ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి. ఒక నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి మినహా, సూర్యాపేట మినహా మిగతా ప్రాంతం అంతా కూడా 48 గంటల్లో భారీ వర్షాల సూచన మనకు కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి, 72 గంటల వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే 72 గంటల్లో పూర్తి సినారీ మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణ శాఖలో ప్రధానంగా వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం పూర్తిగా మరి మార్పులు, చాలా భారీ మార్పు కనిపిస్తున్నది. మనం 24 గంటలు చూస్తే కొంతమేర మాత్రమే భారీ వర్షాలు కనిపించినాయి, కొన్ని జిల్లాలకు మాత్రమే. 48 గంటలు చూస్తే కొన్ని జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కనిపించినాయి. కానీ 72 గంటల్లో సీన్ మొత్తం మారిపోయింది. 72 గంటల్లో రానున్నటువంటి 5 రోజుల పాటు తెలంగాణలో ప్రధానంగా నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇదంతా కూడా మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది. గ్రీన్ అంటే ఇంకా అత్యధికం. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ మంచిర్యాల ఈ ప్రాంతంలో 64.5 to 115 అంటే 65 నుంచి 100కు పైగా మరి వర్షపాతం అక్కడ నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మరి మిగతా ప్రాంతంలో థిక్గా ఉన్నటువంటి ఎల్లో, మిగతా ప్రాంతాల్లో మనకు లైట్ ఎల్లో కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 48 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద వెదర్ అప్డేట్ చూస్తే మాత్రం రానున్నటువంటి ఈ 5 రోజుల పాటు ప్రధానంగా పసిఫిక్ సముద్రంలో ఊహించని ఒక వాతావరణ మార్పు, ఈ మార్పుతోటి 2 తుఫాన్లు, 2 వాయుగుండాలు, 5 వర్షాలకు సంబంధించినటువంటి 5 అల్పపీడనాల ఏర్పాటుతోటి కొంత చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ రానున్న 5 రోజుల పాటు తెలంగాణ మీద, ప్రధానంగా ఏపీ కావచ్చు, ఈ 2-3 రాష్ట్రాల మీద కొంత ప్రభావం ఉంటుంది. ఎక్కడనో ఎలినో వస్తే, ఎక్కడనో మరి అల్పపీడనం ఏర్పడితే ప్రధానంగా తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే అది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ రకమైనటువంటి ప్రభావం తెలంగాణ మీద పడబోతున్నది. సో ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రము, కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గీసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం జూలై నెలలో చూస్తాం అనుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి. ముసురుగా అయినా కంటిన్యూస్గా ఒక 1 వీక్ వర్షాల ప్రభావం కనిపించింది. సేమ్ యాస్టీస్గా ఈ జూలైలో ఏదైతే సీన్ రిపీట్ అయిందో ఆ జూలై సీన్ ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 22 నుంచి 26వ తారీఖు వరకు ఈ మంత్ ఎండింగ్లో సెప్టెంబర్ మొదటి వారంలో కొంత ఈ యొక్క ప్రభావం కనబడబోతున్నది. సో ప్రధానంగా తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు ఇవన్నీ కలిపి మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకి ఇది ఒక గుడ్ న్యూస్, చల్లటి వాతావరణం రాబోతున్నది. అండ్ దాంతోపాటు ఈ గుడ్ న్యూస్లో భాగంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలని ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, అటు వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం 1కి 2 సార్లు చెప్తున్నది. ఏమని చెప్తున్నది? పురాతన భవనాల పక్కన మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్షాల సమయంలో ఉండొద్దు అంటున్నది. విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలంటున్నది. మరి పచ్చటి చెట్లకు మీరు దూరంగా ఉండాలంటున్నది. బహిరంగ ప్రదేశాలకు మీరు దూరంగా ఉండాలంటున్నది. ఎందుకు? వర్షాల సమయంలో మరి ఉరుములు, మెరుపులు,
బలమైనటువంటి ఈదురుగాలుల ప్రభావంతో పురాతన భవనాలు కూలి మీపై పడవచ్చు, చెట్లు విరిగి పడవచ్చు, విద్యుత్ తీగలు పడి మీ ప్రాణాలు పోవచ్చు, విద్యుత్ స్తంభాలకు మరి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతన్నలైనా సామాన్య ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత ప్రాంతానికి మీరు వర్షాల సమయంలో వెళ్ళాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు వాగులు వంకలు పొరలే సమయంలో ఆ దిశగా మీరు వెళ్తూ సాహసాలు చేయొద్దు. వాహనాలతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయంటూ 1-2 సార్లు గుర్తు చేస్తూ ఉన్నారు. సో దయచేసి బీ అలర్ట్. నగరవాసులారా అండ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా చాలా అలర్ట్గా ఉండండి. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ అయినా అటు ఈ మిగతా జిల్లాలైనా ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి సో బీ కేర్ఫుల్. వాతావరణ శాఖ హెచ్చరికల్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సూచనలు కూడా మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి సో ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తా ఉంది, ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వండి. సేఫ్గా